హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు shivatechcreations యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అసలు వీడియో అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఈరోజు మీకు హ్యాష్ ట్యాగ్స్ గురించి చెప్పబోతున్నాను. అసలు హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏమిటి, హ్యాష్ ట్యాగ్స్ వలన ఉపయోగాలు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? ఏమి కంగారు పడకండి. అసలు హ్యాష్ ట్యాగ్స్ అంటే మనం హ్యాష్ ట్యాగ్స్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, అలాగే యూట్యూబ్‌లో కానీ, షేర్ చాట్‌లో కానీ, మోజ్ యాప్‌లో కానీ, జోష్ యాప్‌లో కానీ, ఇంకా ఇలా చాలా రకాలైన సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా! అందులో వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే ఎన్నో అకౌంట్స్‌కి చాలా ఫాస్ట్‌గా రీచ్ అయ్యేలాగా హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగించడం వల్ల మనం ఒక హ్యాష్ ట్యాగ్స్‌లో మన యొక్క వీడియో అప్‌లోడ్ చేసినట్లయితే, ఆ హ్యాష్ ట్యాగ్స్‌లో సెర్చ్‌లో ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ 'శివ' అని టైప్ చేస్తే, శివకు సంబంధించిన పోస్ట్‌లన్నీ ఆ హ్యాష్ ట్యాగ్స్‌లో కనిపిస్తాయి. అసలు హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా ఉపయోగించాలి? ఎక్కడ ఏ విధంగా వాటిని కాపీ పేస్ట్ చేస్తే అందరికీ ఎక్కువ అకౌంట్స్‌కి రీచ్ అయ్యే అవకాశం ఏ విధంగా ఉంటుందో ఈరోజు చెప్పబోతున్నాను. అయితే లేట్ ఎందుకు, టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేయాలి. ఇలా క్రోమ్ ఓపెన్ అవుద్ది కదా! ఇక్కడ సెర్చ్ బార్‌లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అండ్ ఆప్టిమైజర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన ట్యాగ్స్ ఏ విధంగా ఏ ట్యాగ్స్ కావాలో ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రాఫ్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేశాననుకోండి, వాటికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇక్కడ మనకి డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అదే విధంగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ, మూవీ కోసం హ్యాష్ ట్యాగ్స్ కావాలనుకుంటే మూవీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మూవీకి సంబంధించినయి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ టెక్నికల్ సంబంధించినయి చాలా మనకి డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అదే నాకిప్పుడు పేపర్ క్రాఫ్ట్ అని టైప్ చేశాను. అంటే నాకు ఈ ఈ విధమైన పేపర్ క్రాఫ్ట్ అనే హ్యాష్ ట్యాగ్స్ కావాలనుకున్నాను కాబట్టి పేపర్ క్రాఫ్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ వచ్చాయి. వీటిని కాపీ చేస్తాను. కాపీ చేస్తే ఇవి మనం ఎక్కడ ఏ విధంగా మనం కాపీ పేస్ట్ చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కావాలనుకోండి, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి మనది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ అవుతది కదా! ఓపెన్ అయినప్పుడు ఇది నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇక్కడ రీల్స్ పెట్టాను కదా! ఈ యొక్క రీల్స్ అప్‌లోడ్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్స్ కొన్ని నేను యూజ్ చేశాను. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్‌గా చెప్తాను వినండి. వీడియోని స్కిప్ చేయకుండా కరెక్ట్‌గా వినండి. అలా విన్నట్లయితే మీకు ఏ విధంగా ఈ యొక్క హ్యాష్ ట్యాగ్స్ ఉపయోగించాలో క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. కనిపిస్తుంది చూడండి. హ్యాష్ ఆర్ట్ గ్యాలరీ, ఆర్ట్ వర్క్, ఆర్ట్ కలెక్టర్, ఇలా చాలా రకాలైన హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 'శివ ఎడిట్స్ అఫీషియల్' అని చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఆ యొక్క హ్యాష్ ట్యాగ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇదే హ్యాష్ ట్యాగ్ అంటే. ఇక ఫాలో కొడితే ఈ యొక్క హ్యాష్ ట్యాగ్‌లో మనం ఫాలో అవుతున్నామని అర్థం. అంటే నేను ఇప్పటివరకు పోస్ట్ చేసినవన్నీ ఈ 'శివ ఎడిట్స్ అఫీషియల్' అనే హ్యాష్ ట్యాగ్స్‌లో మనకి కనిపిస్తాయి. నేను ఇప్పటివరకు ఇన్ని వీడియోస్, ఇన్ని పోస్ట్‌లు ఈ యొక్క హ్యాష్ ట్యాగ్స్‌లో పెట్టడం జరిగింది. అందువల్ల ఈ పోస్ట్‌లు ఈ హ్యాష్ ట్యాగ్స్‌లో ఉన్నాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ విధంగా 'శివ ఎడిట్స్ అఫీషియల్' అని ఈ యొక్క ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చ్ చేసినట్లయితే ఆ హ్యాష్ ట్యాగ్స్‌లో ఇవన్నీ కనిపించడం జరుగుతుంది. అలాగే
యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఈ హ్యాష్ ట్యాగ్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోని అప్లోడ్ చేసి చూద్దాం. ఒక వీడియోని తీసుకుందాం ఏదో ఒకటి. తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని తీసుకున్నాను. తీసుకొని దీనికి ఒక టైటిల్ ఇచ్చేస్తున్నాను. శివ ఎడిట్స్ అఫీషియల్ అని టైటిల్ ఇచ్చాను. ఒక డిస్క్రిప్షన్ శివ టెక్ క్రియేషన్స్ అని డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఈ యొక్క కాపీ చేసిన హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ ఉపయోగించాలో మీకు చెప్తాను చూడండి. ఇలా కొంచెం డౌన్కి వెళ్ళిపోండి. డౌన్కి వెళ్ళిపోయిన తర్వాత షో మోర్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి యాడ్ ట్యాగ్స్ అని ఉంది చూడండి. ఈ బాక్స్ లో మనం కాపీ చేసి పేస్ట్ చేయాలి. చేస్తే చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఏ విధంగా వచ్చాయో. ఎన్ని టోటల్ 500కి 470 అనేది వచ్చాయి. మనకి ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ శివ టెక్ క్రియేషన్స్ అని కొట్టి కామా పెట్టండి. కామా పెడితే ఇక్కడ ఒకటి యాడ్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. దీన్ని చూసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి అప్లోడ్ చేసేస్తే వెంటనే ఈ యొక్క హ్యాష్ ట్యాగ్స్ లోకి ఈ వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కిందన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి. మీరు ఏ విధంగా సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.